నేటి నుంచి 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ సచివాలయం కేంద్రంగా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తోంది. జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణ తదితర అంశాలపై ఈ సదస్సులో కీలకంగా చర్చించనున్నారు. పాలనా అభివృద్ధిలో ఉత్తమ పనితీరు చూపిన జిల్లాలకు రెవెన్యూ శాఖ ర్యాంకులు ప్రకటించనుంది. ఏ కారణాలతో ఆయా జిల్లాలకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయి, ఆయా జిల్లాలో అనుసరించిన నూతన విధానాలు ఏమిటనే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ జి సాయి ప్రసాద్ కలెక్టర్ల సదస్సులో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి కుమార్ ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. ఓకే పార్వతి, వెలగపూడి సచివాలయం కేంద్రంగా నేటి నుంచి 2 రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సదస్సు అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే సదస్సులో జిల్లాల అభివృద్ధి, పాలనా వ్యవహారాల్లో మెరుగైన నిర్వహణ తదితర అంశాలపై కీలకంగా చర్చించనున్నారు. పాలనాభివృద్ధిలో ఉత్తమ పనితీరు చూపిన జిల్లాలకైతే రెవెన్యూ శాఖ ర్యాంకులు ప్రకటించనుంది. అయితే ఏ కారణాలతో ఆ జిల్లాలకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయో, జిల్లాలు అనుసరించిన నూతన విధానాలు ఏమిటనే విషయంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ అయితే ఈ అంశంపై ప్రజెంటేషన్ అయితే ఇవ్వనున్నారు. ప్రభుత్వం ఈ ఆఫీస్ విధానానికి ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా కలెక్టర్ల సదస్సులో చర్చించనున్నారు. దీంతో ఈ ప్రజా ఫిర్యాదుల ఫైల్ పరిష్కారం అంశాలపై కూడా ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇదే సందర్భంలో గత 2 నెలల కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటిపై ప్రజల సంతృప్తి స్థాయి, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై వారి స్పందన, ఇటువంటి కీలక అంశాలపై కూడా చర్చించనున్నారు. అయితే తొలి రోజు కలెక్టర్ల సదస్సులో ముందుగా కలెక్టర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం తొలి ఎజెండాగా స్వర్ణాంధ్ర 2047పై చర్చించనున్నారు. దీనిలో పేదరిక నిర్మూలన, జనాభా నిర్వహణ, నీటి భద్రత, వ్యవసాయ సాంకేతికత, లాజిస్టిక్స్, తక్కువ ధర ఇంధనం, విద్యుత్ వ్యవస్థ, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ ఉత్పాదకత వంటి అంశాలపై అయితే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండో అంశంగా జీఎస్డీపీని చేర్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో సాధించిన ఫలితాలు, జిల్లాల వారీగా పురోగతి వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రెజెంటేషన్ మాత్రం ఆర్థిక శాఖ ఇస్తుంది. అయితే అనంతరం జిల్లాల విజయ గాథలపై కూడా చర్చించే అవకాశం ఉంది. గత కలెక్టర్ల సదస్సులో ఆయా జిల్లాల ప్రెజెంటేషన్ చేసిన విజయ గాథలపై తొలుత దృష్టి పెట్టి తర్వాత కొత్తగా అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, కోనసీమ, నెల్లూరు, విశాఖ, విజయనగరం జిల్లాల విజయ గాథలపై చర్చించనున్నారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రాయోజిత పథకాలపై అమలుపై కూడా కలెక్టర్ల నుంచి అభిప్రాయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రజల సానుకూల స్పందనపై సమాచార శాఖ డైరెక్టర్ కెఎస్ విశ్వనాథన్ కూడా ప్రెజెంటేషన్ ఇస్తారు. ఈ సదస్సులో 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ పథకాల అమలుపై ఏ జిల్లాలో ప్రజల స్పందన ఎలా ఉంది, ఏ పథకంపై ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది అనే అంశంపై కూడా ఈ సమాచార శాఖ డైరెక్టర్ విశ్వనాథన్ అయితే తెలియజేస్తారు. తొలి రోజు సదస్సులో చివరాంశంగా పెట్టుబడుల ప్రతిపాదనలు, వారి గ్రౌండింగ్ పై కూడా చర్చించనున్నారని తెలుస్తోంది. ఏదైతే కీలకంగా వీటిలో మొత్తంగా టోటల్ గా తొలి రోజు సదస్సులో ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు ఏంటి, వాటిపై ప్రజల స్పందన ఏంటి, ఇవి కీలకంగా చర్చించడంతో పాటు ప్రజలకు ఏం చేయాలి, కలెక్టర్లు వినూత్నంగా ఏం అమలు చేస్తున్నారు, ఈ అంశాలపై అయితే ప్రధానంగా చర్చించనున్నారని మాత్రం తెలుస్తుంది.